ది డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 స్క్వాడ్ చూస్తే సీరియస్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అనిపిస్తుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఒకటే క్వశ్చన్, ఈసారి కప్ కూడా మనదేనా? సో ఇవాళ మనం ఆర్సీబీ 2026 ఫుల్ స్క్వాడ్ ని కంప్లీట్ గా అనాలిసిస్ చేద్దాం. ఓపెనింగ్ నుండి బౌలింగ్ వరకు స్ట్రెంగ్త్స్, వీక్నెస్ అన్ని డీటెయిల్ గా చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీ అందరికీ స్వాగతం. ముందుగా ఆర్సీబీ 2026 స్క్వాడ్ లో కీ ప్లేయర్స్ కోసం చూద్దాం. ముందుగా ఫస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ లో కింగ్ విరాట్ కోహ్లీతో పాటు అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్ కూడా ఉంటాడు. కోహ్లీ అంటేనే కన్సిస్టెన్సీ, ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తాడు. మరి సాల్ట్ అంటేనే పవర్ ప్లేలో అటాకింగ్ గేమ్ ఆడతాడు. ఇద్దరి కాంబో క్లిక్ అయితే ఫస్ట్ 6 ఓవర్స్ లోనే మ్యాచ్ ఆర్సీబీ సైడ్ టిల్ట్ అవుతుంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ చూస్తే నెంబర్ 3లో దేవదత్ పడికల్ ఆర్సీబీకి చాలా ఫెమిలియర్ ప్లేయర్. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిన ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేయగలడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి బ్యాలెన్స్ కూడా చేస్తాడు. ఇంకా నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పటిదార్ మిడిల్ ఓవర్స్ లో కీ రోల్ ప్లే చేస్తాడు. ఇంకా నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్ స్పిన్ ని డామినేట్ చేస్తాడు మరియు అగ్రెసివ్ ఇంటెంట్ కూడా ఇస్తాడు. ఈ ముగ్గురు కలిసి మిడిల్ ఓవర్స్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తారు. ఇంకా ఫినిషింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. టిమ్ డేవిడ్ ఆర్సీబీకి ఫినిషర్. లాస్ట్ ఓవర్స్ లో సిక్సెస్ కొట్టడంలో ఎక్స్పర్ట్. 20 బాల్స్ లో మ్యాచ్ ని కంప్లీట్ గా చేంజ్ చేయగలడు. ఆర్సీబీకి ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఫినిషర్ కావాలి. సో ఇక్కడ టీమ్ కి బిగ్ స్ట్రెంగ్త్ ఉంది. ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పేస్ అటాక్ చూద్దాం. భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కి కింగ్. పవర్ ప్లే లో వికెట్స్ తీసుకుంటాడు. జాస్ యాజరూల్ వరల్డ్ క్లాస్ పేసర్. లైన్ అండ్ లెంత్ తో బ్యాట్స్మెన్ ని ప్రెజర్ లో పెడతాడు. మిడిల్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో చాలా రిలయబుల్. ఎస్దయాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. డిఫరెంట్ యాంగిల్స్ తో వేరియేషన్ ఇస్తాడు. ఈ ముగ్గురు కలిసి ఆర్సీబీ పేస్ అటాక్ ని చాలా స్ట్రాంగ్ గా మార్చేస్తారు. ఇప్పుడు స్పిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. స్పిన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్ ప్లస్ కంట్రోల్. ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్ లో కూడా వాల్యుబుల్ రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. శ్రేయస్ శర్మ యంగ్ మిస్టరీ స్పిన్నర్. మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకునే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఈ కాంబో వల్ల ఆర్సీబీకి మిడిల్ ఓవర్స్ లో ఫుల్ కంట్రోల్ ఉంటుంది. 2026 కి ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ చూస్తే బ్యాటర్స్ గా రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. ఆల్ రౌండర్స్ కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, రొమారియో షెపర్డ్, జాకోబ్ పెథల్, వెంకటేష్ అయ్యర్, స్వస్తిక్ దేశాయ్, సనీష్ చౌహాన్, మంగేష్ యాదవ్, వికీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా. బౌలర్స్ జాస్ యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువంత్ తుషారా, జాకోబ్ డఫీ, శ్రేయస్ శర్మ, ఎస్ దయాల్, రసిక్దర్, అభినందన్ సింగ్. ఇప్పుడు ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1లో విరాట్ కోహ్లీ, నెంబర్ 2లో ఫిల్ సాల్ట్, నెంబర్ 3లో దేవదత్ పడికల్, నెంబర్ 4లో రజత్ పటిదార్, నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జాస్ యాజల్వుడ్, నెంబర్ 11లో ఎస్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్ లో శ్రేయస్ శర్మ బరిలో దిగే అవకాశం ఉంది. ఇదే స్ట్రాంగెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు. ఆర్సీబీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ డియో. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంది టాప్ ఆర్డర్ లో. సాలిడ్ మిడిల్ ఆర్డర్ కూడా ఉంది. పవర్ఫుల్ ఫినిషర్స్ కూడా ఉన్నారు. స్ట్రాంగ్ స్పిన్ కాంబో కూడా ఉంది. వరల్డ్ క్లాస్ పేస్ అటాక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా టీమ్ బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది. కానీ కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయి. టాప్ ఆర్డర్ మీద ఓవర్ గా డిపెండ్ అవుతున్నారు. మిడిల్ ఆర్డర్ ప్రెషర్ సిచ్యువేషన్ టెస్ట్ కూడా అవ్వచ్చు. డెత్ ఓవర్స్ ఎగ్జిక్యూషన్స్ కొన్ని మ్యాచెస్ లో ఇష్యూ అవ్వచ్చు. ఇవన్నీ ఆర్సీబీ ఇంప్రూవ్ చేయాల్సిన పాయింట్స్. ఓవరాల్ గా చూస్తే ఆర్సీబీ 2026 స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. బ్యాటింగ్ లో పవర్ ఉంది. బౌలింగ్ లో కూడా డీసెంట్ గా ఉంది. ఈ ప్లేయర్స్ అందరూ ఫామ్ లో ఉంటే ఈసారి కప్ నమ్దు నిజమవ్వచ్చు. మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెలాంటి ఐపీఎల్ అనాలిసిస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.